హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు పన్నీర్ కర్రీ చెప్తాను. సింపుల్గా చేసుకోవచ్చు. ఇది కొంచెం షేజ్వాన్ టైప్లో వస్తుంది. అయితే ముందుగా మూకుడు పెట్టుకుని ఆయిల్లో పన్నీర్ ముక్కలు వేసుకుని అవి బాగా అంటే ఎక్కువ వేయించొద్దు, మళ్ళీ హార్డ్ అవుతాయి. సో కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే మూకుడులో మరి కాస్త నూనె వేసుకుని సన్నగా చెక్కులాగా తరిగిన ఆనియన్స్ వేసుకుని బాగా ఎర్రగా వేయించాలి. వేగిపోయిన తర్వాత గరం మసాలా, తర్వాత కిచెన్ కింగ్ మసాలా అని ఒకటి దొరుకుతుంది, ఎవరెస్ట్ వాళ్ళది, చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ సాల్ట్, ఇవన్నీ వేసేసి పచ్చివాసన పోయేదాకా వేయించేస్తారు. వేగిపోయిన తర్వాత టొమాటో ముక్కలు వేసుకోండి. అవి కూడా బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత కార్న్ఫ్లోర్ని వాటర్లో కొంచెంగా వేసి, అంటే మనం శనగపిండి పెట్టినట్టుగా వాటర్లో వేసి బాగా కలిపేసి అది కూడా వేసేయండి. వేసేసి ఒక ఉడుకు రానిచ్చి బాగా కలిపేసి ఒక ఉడుకు రానివ్వాలి. అది అయిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర జల్లుకుని తీసేయచ్చు. కొత్తిమీర అయితే మాత్రం కంపల్సరీ ఉండాలి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.